అమెరికాలోని చికాగోలో ఖమ్మం వాసి సాయి తేజ మృతి చెందాడు. ఎంఎస్ చదివేందుకు సాయి తేజ 4 నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం సాయి తేజ చికాగోలో ఎంబీఏ చదువుతున్నాడు. అయితే పార్ట్ టైం గా స్టోర్లో సాయి తేజ ఉద్యోగం చేస్తుండగా తుపాకీలతో వచ్చిన 2 గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి క్యాష్ కౌంటర్లోని నగదుతో పరారయ్యారు. ఈ కాల్పుల్లో సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. అమెరికాలోని చికాగోలో ఖమ్మం వాసి సాయి తేజ మృతి చెందాడు. ఎంఎస్ చదివేందుకు సాయి తేజ 4 నెలల క్రితమే అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి చంపినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, భవానీ ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందినటువంటి శోకపరుపు సాయి గత 4 నెలల క్రితం అమెరికాకి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పార్ట్ టైం జాబ్ లో చేరారు. అక్కడ సూపర్ మార్కెట్ లో ఆ సమయం 4 గంటల సమయంలో ఏదైతే అంటే రాత్రి సమయంలో అక్కడ షాపింగ్ మాల్ లో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాన్పులు జరిపారు. క్యాష్ కౌంటర్ లోనే నగదు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వచ్చినటువంటి వ్యక్తులు అతనిపై కాన్పులు జరుపుతుంటే అక్కడ స్పాట్ లోనే చనిపోయడం జరిగింది. అయితే ఈ రోజు కానీ రేపు కానీ చికాగో నుండి రామన్నపేటకు సాయి తేజను అయితే తీసుకురావడం జరుగుతుంది. చికాగో సమీపంలో నల్ల జాతీయులు జరిపిన కాన్ఫరెన్స్ మృతి చెందాడు తేజ. అయితే ఖమ్మం నగరానికి చెందినటువంటి సాయి తేజ గత 4 నెలల క్రితం అమెరికాకి వెళ్లడం జరిగింది. ఎన్నో ఆశలతోటి ఎంబీఏ పూర్తి చేసుకున్న సాయి తేజ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. అయితే ఈ నేపథ్యంలో 4 నెలల క్రితం అమెరికాకు పంపించారు. అయితే కోటేశ్వరరావు దంపతులకు 2 సంతానం, అందులో అమ్మాయి అబ్బాయి 2 కూడా అమెరికాలోనే చదువుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి తేజ కూడా అమెరికాకు వెళ్ళడం జరిగింది 4 నెలల క్రితం. అక్కడ ఉన్నటువంటి చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ లో చేరాడు. అయితే ఆ సమయంలో రాత్రి సమయంలో నల్ల జాతీయులు ఆ మార్కెట్ కి సూపర్ మార్కెట్ కి రావడం, అక్కడ ఉన్నటువంటి క్యాష్ కౌంటర్ లో నగదు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడంతో మొదటగా సాయి తేజ ఇవ్వను అన్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకున్నట్టుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులు తనతోటి షూట్ చేసి చంపేయడం జరిగింది. ఆ స్పాట్ లోనే సాయి తేజ చనిపోయాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అమెరికా పోలీసులు 2 రోజుల్లో బాడీని అయితే ఖమ్మంకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భవాని, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఖమ్మం పట్టణం ఉలిక్కిపడే విధంగా ఖమ్మం పట్టణంలో అత్యధికంగా అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో భయం చేకూరింది. నోకారపు కోటేశ్వరరావు గారికి ఒక పాప ఒక బాబు ఉన్నాడు. గత 6 మంత్స్లోనే అమెరికా వెళ్ళి ఫ్రెండ్స్ హెల్ప్ చేయటం కోసం షాప్కి వెళ్ళిన సందర్భంలో దుండగులు కాల్పులు జరిపి అతన్ని హతమార్చడం, ఖమ్మం పట్టణం ఒక్కసారిగా అతని మిత్రబృందం కానీ శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనపై చాలా విచారం వ్యక్తం చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు గారి పిఏ గారికి వీరేంద్ర గారికి సార్ దృష్టికి తీసుకెళ్ళాం. త్వరగా థానా సభ్యులు కూడా మా సాయి తేజాని ఖమ్మం ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా బాడీని పంపించవలసిందిగా కోరుతూ